విజయనగరం కలెక్టరేట్లోని క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధికారిగా పనిచేస్తున్న ఆర్ఎస్ జాన్ సుమారు 5.78 కోట్లను అవినీతి చేశారని సిబిసిఎన్సి విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా సంస్థల అధ్యక్షుడు రత్నకుమార్ అన్నారు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. గత 20 ఏళ్లుగా విజయనగరం ఎస్ఎంబి సెల్ఫ్ స్టైల్ సెక్రటరీగా పనిచేస్తున్నారంటూ చెప్పుకొచ్చి చర్చి సొమ్మును వాడేశాడని ఆరోపించారు. దీనిపై విచారణ కూడా జరుగుతోందని తెలిపారు. ఒక ప్రభుత్వ జిల్లా అధికారి అయ్యుండి ఎస్ఎంబి చర్చ్కు సంబంధించిన ఈ నిధులను దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు. సిబిసిఎన్సి విద్యా, వైద్య, ఆధ్యాత్మిక సేవా సంస్థలు అధ్యక్షుని ప్రధాన కార్యాలయం కాకినాడ నుంచి విజయనగరం వచ్చేయడం జరిగింది. ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఇదే ప్రాంగణంలో ఈ విజయనగరం కలెక్టరేట్లో ఉన్నాం మేము. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ క్రిస్టియన్ మైనారిటీ డిస్ట్రిక్ట్ మైనారిటీ ఆఫీసర్గా చేస్తున్నటువంటి ఆర్ఎస్ జాన్ అని ఆయన గతంలో సెల్ఫ్ స్టైల్ సెక్రటరీగా ఎస్ఎంబి చర్చ్కి నేనే సెక్రటరీ అని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి సుమారు 5,78,00,000 రూపాయలు మా చర్చి సొమ్ముని వాడేశాడని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మేము గతంలో ఉన్న కలెక్టర్ గారికి, అంతకుముందు ఉన్న కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంక్వైరీ జరుగుతుంది. మైనే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. గతంలో సార్ మీకంటే ముందు ఉన్న కలెక్టర్ గారు అందరికి ఇచ్చాము. ఆయనపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోమని మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సార్ని కూడా పెడుతున్నాం. అలాగే మాకు స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ దగ్గరగా మాకు రాష్ట్ర వ్యాప్తంగా 245 స్కూల్స్ ఉన్నాయి. అందులో భాగమైనటువంటి ఒక స్కూలు సిబిఐ యూపీ స్కూలు ఎంజీ రోడ్డు విజయనగరంలో అది మాకు మా మేనేజ్మెంట్కి తెలియకుండా మొత్తం ఆ స్కూల్ని డిమాలిష్ చేసి అలాగే ఐరన్ని అలాగే కలపను కూడా దొంగిలించి ఆయన అక్రమంగా అమ్ముకున్నాడు. ఆధారాలు కూడా మా దగ్గరికి వచ్చినాయి. అవి కూడా మేము కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. ఈరోజు మరలా ఇంకొకసారి ఆయన పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ గమనించాలి, మా సిబిఎం చర్చెస్లో దగ్గరగా 1807 చర్చిలు ఉన్నాయి. అవన్నీ కూడా కాకినాడకు సంబంధించిన ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నటువంటి చర్చెస్. ఇక్కడ ఆర్ఎస్ జాన్కి ఆయన ఒక ఉందని సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆర్ఎస్ జాన్కి ఎటువంటి సంబంధం లేదని మీ అందరికీ నేను తెలియజేస్తూ, మా సొమ్ముని ఆ చర్చి సొమ్ముని కాజేసిన ఆర్ఎస్ జాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని అలాగే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ మరి ఇప్పుడే కలెక్టర్